రేయ్ ఊపుకుంటూ వచ్చి చందాలు అడగడం కాదు, 500 రూపాయలు చందా ఇచ్చినా కదా, మైక్ లో నా పేరే చెప్పలేదు. ఏనరా పేరు? ఏరా చెప్పినారా వాళ్ళు? చెప్పలేదు కదా, ఏమనుకుంటా అన్నారు? అరే ఏంట్రా పొద్దున్న ప్రసాదం పంపించలేదంటే ఇంటికి, ఇంకెందుకు నా దగ్గర చందా తీసుకునింది మీరు? మర్యాదకు పూటకి ప్రసాదాలు అక్కడ పెట్టండి, లేదంటే గాయత్రి దగ్గర క్యారేజ్ ఇచ్చి పంపిస్తాను, జాగ్రత్త సరేనా? మీరు ఎవరెవరెవరు ఎట్లయినా కొట్టుకుని సావండి, నాకు అదంతా సంబంధం లేదు. వినాయకుడి చేతిలో లడ్డన్నా నాకు కావాలి, లేకపోతే బంగారు నానమన్నా కావాలి, లేకపోతే మాట వచ్చేస్తుంది చెప్తున్నా. వచ్చే సంవత్సరం 501 రూపాయి కాదు, 5 రూపాయలు కూడా నేను చందా ఇవ్వబోయేది లేదు. అరే ఏంట్రా డాన్స్ ప్రోగ్రామ్ అంతా వినాయకుడిని ఎత్తేసినాక? అరే నాకు ఎప్పటి నుంచో స్టేజ్ మీద పాట పాడాలని ఆశరా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండిరా, నేను పాడేస్తాను సరేనా? రే ఏంట్రా మా ఓడి దగ్గర ఉట్టి కొట్టనియట్లేదంట, చిన్నపిల్లోడు అని చెప్పా? పిల్లోడు కదరా, ఏదో ఊరికట్టొచ్చి కర్రీస్ చేయనాడు, ఊరికట్ట కొడతాడు, పిల్లోడు నేర్పించద్దండ్రా ఏందో మీరైతే. రే సాయంత్రం డ్యాన్స్ ప్రోగ్రాంలో మాకు వాడి పేరు కూడా రాసుకోండి, వాడు కూడా డ్యాన్స్ వేస్తాడంట. నువ్వేనా అన్న పండగ చేసుకో, మా పూజ లేకుండా నేను ఎక్కడ కదులుతాడా? మేము పూజ చేసి టెంకాయ కొట్టందే వినాయకుడు కదిలేదానికి లేదు, ఒప్పుకొని చెప్తాను. రే నిన్న పాయసం మంచారే ప్రసాదం లాగా, ఎవరు వచ్చేసింది? ఓ ఆ పక్కింటామనా? ముందే అనుకున్నాను, అది తినేసి మా ఇంట్లో అందరికీ ఒకటే దగ్గురా స్వామి. అరే పొద్దున పొంగల్లో ఏంట్రా ఉప్పే లేదు? ఈ ప్రసాదాలు ఏం పంచి పెడతాన్నారేమో కానీ ఎవరెవరికి వంట రాదో ఎవరెవరికి వంట వచ్చో ఈ దెబ్బతో తెలిసిపోతుంది స్వామి.